రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఐక్యతకు నాంది పలుకుతుందని ఆర్సీఎం చర్చ్ నల్గొండ డయాసిస్ బిషప్ కన్నం ధమన్ కుమార్ అన్నారు. రన్ ఫర్ జీసస్ అనేది ప్రజల సమైక్యతకు నిదర్శనమని అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ డయాసిస్ బిషప్ కన్నం ధమన్ కుమార్ మాట్లాడుతూ ఐక్యత లేకపోతే ఏదీ సాధించలేమని, ప్రజలందరూ ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతామని అన్నారు. ప్రజల్ని రక్షించడానికి, ప్రజలపై మానవత్వాన్ని చూపించడానికి దేవుడు ప్రజల కోసం పరిగెత్తాడని, అదే మానవత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రజలంతా ఐకమత్యంగా ముందుకు సాగాలని దేవుడు ప్రవచించే మార్గం ఇదేనని అన్నారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా మానవత్వమే ధ్యేయంగా అందరూ ముందుకు సాగాలని, మానవ సేవే మాధవ సేవ అని అన్నారు. ప్రజలందరూ ఐకమత్యంగా ఉంటూ మానవత్వంతో వ్యవహరిస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ ఆమీర్, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, టిఎస్ క్రిస్టోఫర్, బాలస్వామి, జయజీవన్ ప్రకాష్, జేమ్స్, పసల శౌరయ్య, రేఖల భద్రాద్రి, జేపీ ప్రభుచరణ్, ఎస్పీ జయప్రకాష్, పాస్టర్ లవన్ కుమార్, ఏబినేజర్, ఐజాక్ రామ్, జాన్బాబు, దేవదాస్, సాలమన్, ప్రసాద్ కుమార్, కన్నా డేవిడ్, మోజస్, జాకబ్, లక్ష్మయ్య, ఎలీషా, ప్రవీణ్ కుమార్, అమృతరావు, సాలమన్ రాజు, ప్రదీప్, శామ్యుయల్, అబ్రహం, ఆశయ్య, సమర్పణ్ కుమార్, సుందర్, నతానియల్ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ ఈ విధంగా కలిసికట్టుగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమం మన సమైక్యతకు, ఐక్యతకు నాంది పలుకుతుంది. ఈ విధంగా అందరూ కలిసికట్టుగా వచ్చినందుకు నా తరపున, ఇక్కడ ఉన్న అందరి తరపున కూడా వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. మరి రన్ ఫర్ జీసస్ అనేది మన సమైక్యతకు, ప్రభు యొక్క జీవితానికి సాక్ష్యంగా మనందరం కలిసికట్టుగా ఉండాలని ఈరోజు మనం నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే ఐక్యత లేకపోతేనే ఏది సాధించలేము. ఐక్యతగా ఉంటేనే ఏదైనా కలిసికట్టుగా అందరూ సౌఖ్యంగా, సుఖంగా, హాయిగా బ్రతికే భాగ్యానికి నోచుకుంటారు. రన్ ఫర్ జీసస్ అనేది ఎందుకంటే దేవుడు ఒకప్పుడు మన కోసం పరిగెట్టాడు. మనల్ని రక్షించడానికి, మానవత్వాన్ని ప్రకటించడానికి, దైవత్వంలో మన జీవితాలు సాగింపు చేయడానికి ఆయన మన కోసం పరిగెట్టాడు. పరిగెట్టి దేవుని మార్గాలు చూపించాడు, దేవుని బోధ చేశాడు. ఆ మార్గంలో జీవించండి అని మనల్ని బోధిస్తున్నాడు. కాబట్టి అటువంటి మానవత్వంతో మనందరం కూడా ముందుకు సాగాలి. ఏ మతానికి చెందినా, ఏ కులానికి చెందినా, ఏ ప్రాంతానికి చెందినా, ఏ సంఘానికి చెందినా మానవత్వమే ప్రధానం. మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా మనందరం కూడా ముందుకు సాగితే అదే విశ్వాసంతో, అదే మనస్సుతో ప్రభుని యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని, ప్రభునిలో ఉన్న గుణగణాలు అలవరుచుకొని మానవత్వాన్ని, దైవత్వాన్ని మనం సాధించుకుంటూ ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపడానికి మనం ఎప్పుడూ కృషి చేయాలని నేను మళ్ళీ గుర్తు చేస్తూ, మరియాని క్యాథలిక్ చర్చ్ దగ్గర నుంచి రన్ ఫర్ జీసస్ ఎవ్రీ ఇయర్ లాగా ఈరోజు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలు నల్గొండ డయాసిస్ బిషప్ గారు ధమన్ కుమార్ గారు, అలాగే ఇక్కడున్న మిగతా సంఘ పెద్దలు అందరూ ఏదైతే గుడ్ ఫ్రైడే తర్వాత ప్రతి సంవత్సరం చేసే రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని శాంతియుతంగా ఆ ప్రభు ఏదైతే శాంతి కామకుడుగా మనందరికీ అదే మార్గంలో మీ అందరు నడిచి ఐక్యతగా మీరందరినీ చేసే ఈ ముందుకు సాగాలని, అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ మీ అందరి మధ్య ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. యేసుక్రీస్తు గారి బోధనలు మనకు ఒక గొప్ప సందేహం ఇస్తాయి. ప్రేమ, శాంతి, క్షమ ఇవే ఆయన చూసిన మార్గం. మనమందరం ఒకరికొకరు ప్రేమతో ఉండాలి, సమాజంలో ఐక్యత పెంచాలి, శాంతితో జీవించడం నేర్చుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు మనమందరి దగ్గరగా చేస్తాయి, మన సమాజానికి మంచి దారిని చూపిస్తాయి. మనమందరం కలిసి నల్గొండ అభివృద్ధి పనిచేద్దాం. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవాది దేవుడు మన కొరకు తనను ప్రాణత్యాగం చేసి మన కోసము ఆ తండ్రి సేవలో మరణించిన నిన్నటి దినాన్ని పురస్కరించుకొని ఈ దినము మన గొప్ప తండ్రి తిరిగి పునరుద్ధరణైన విశ్వాస జీవితంలో జీవిస్తున్న మనమందరము రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి మనం ముందుకు పోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దేవాది దేవుడు దీవించాలని, మరి ముఖ్యంగా మన శ్రీనివాస్ గారిని, డిప్యూటీ మేయర్ గారిని, ఇక్కడికి వచ్చిన మనందరూ కూడా ఆ దేవాది దేవుడు దీవించాలని చెప్పని కోరుకుంటూ, నిన్నటి దినాన యేసుక్రీస్తు సిలువ వేసిన దినంగా
గుడ్ ఫ్రైడే జరుపుకున్న నల్లగొండలో ఉన్న క్రైస్తవులందరూ తిరిగి రేపటి దినాన లేవబోతున్న యొక్క వార్త నల్లగొండ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులకు తెలియచేయాలని రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం ఈనాడు భారతదేశమే కాకుండా ప్రపంచంలో జరుపుకుంటూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం. సో ఈ కార్యక్రమానికి నల్గొండలో ఉన్న అన్ని సంఘాలు కలిసి రావటం ఎంతో సంతోషంగా ఉంది. ఈనాడు రోమన్ క్యాథలిక్ చర్చి నుంచి ప్రకాశం బజారు గుండా వస్తూ క్లాక్ టవర్ మధ్యలో తిరిగి ఎండింగ్ సెంటనరీ సెల్ఫ్ సపోర్టింగ్ తెలుగు బ్యాప్టిస్టు సంఘంలో ఈ యొక్క ఎండింగ్ ఫంక్షన్ రన్ ఫర్ జీసస్ చేసుకునే భాగ్యం ఆ దేవాదేవుడు ఇచ్చాడు. ఎంతోమంది దైవజనులు వారు బైబిల్ని వర్ణిస్తూ యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఈరోజు ఆయన సమాధి ఖాళీగా ఉన్నది. ప్రపంచంలో ఎవరి సమాధి కూడా ఖాళీగా లేదు. ఇది నిజం. క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనేది యేసుక్రీస్తు ద్వారా వచ్చిందని మనందరికీ తెలుసు. యేసయ్య తిరిగి జన్మించి తిరిగి పునరుత్థానుడై ఆయన మరీ తిరిగి వస్తాడని క్రైస్తవులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు.